కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు ఆదివారం ప్రత్యేక కథగా జీవిత రహదారి అనే కథను మీకు నేను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు జీవిత రహదారి. ఇంకా కథలోకి ప్రవేశిద్దాం. తారు రోడ్డు మీద వేగంగా పరుగులు తీస్తోంది నా కారు. నా చేతిలోని స్టీరింగ్ మీద జస్ట్ అలా చేతివేళ్ల కొసలు ఉంచి యాక్సిలేటర్ని మాత్రం కొద్ది కొద్దిగా టచ్ చేస్తూ వేగం పెంచుతూ పోతున్నాను. చల్లగాలిలో ఆ డ్రైవ్ హాయిగా ఉంది. నేను నా ఫ్రెండ్ సతీష్ లాంగ్ డ్రైవ్కి వచ్చాం. లాంగ్ డ్రైవ్ అంటే అర్థం పని పాట లేకుండా కేవలం డ్రైవింగ్లోని మజాను ఎంజాయ్ చేయటానికి రావటం అని అర్థం. మేమిద్దరం కోడెకారు కుర్రవాళ్ళం. ఎందులో ఆనందం దొరుకుతుందా అని వెతుక్కోవటమే ప్రస్తుతం మా పని. సిడీ ప్లేయర్లో నుంచి జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా అన్న పాట వస్తోంది. ఈ పాట ఎక్కడ దొరికిందిరా నీకు? నీకు ఈ పాత పాటల పిచ్చేంటి? చక్కగా ఏ పాప్ మ్యూజికో పెట్టక అన్నాడు సతీష్. ఆ పాటకేంరా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాంటి బ్రహ్మాండమైన పాట. కాకుంటే ఈ సమయంలో నాతో పాటు ఈ పాట వింటూ ఏ అందమైన నా ప్రియురాలో కాక నా పక్కన నువ్వున్నావు, అదే బ్యాడ్ లక్ అన్నాను సతీష్ను ఉడికిస్తూ. అంత సరదాగా ఉంటే ప్రేమించు ఏ అమ్మాయినైనా. ఏ అమ్మాయి ఇంకా లేదు కాబట్టి నన్ను పిలుస్తున్నావు నీతో షికార్లకు. ఉంటే నన్నెందుకు పిలుస్తావు అన్నాడు సతీష్. దట్ ఈస్ కరెక్ట్ అని నేను అనటంతో ముఖం ముడిచాడు. తర్వాత మళ్ళీ వాడే, నీకేం నాయనా, కలవారింట పుట్టావు, డబ్బు సంపాదించి పెట్టే తండ్రికి సుపుత్రుడివి కావటంతో రోజుకో కారులో తిరుగుతావు, స్పోర్ట్స్ బైక్లో విన్యాసాలు చేస్తావు. మిడిల్ క్లాస్లో పుట్టినవాణ్ణి, అవన్నీ నాకెలా వస్తాయి అన్నాడు. వాడి మాటల్ని ఎంజాయ్ చేస్తూ వేగంగా కారు నడుపుతున్న నేను ఉన్నట్టుండి సడన్ బ్రేక్ వేశాను. కీచుమని శబ్దం చేస్తూ కారు అష్టవంకర్లు పోయింది. ఏమైంది అన్నాడు సతీష్ తూలి ముందుకు పడబోయి అరచెయ్యి సపోర్టుతో ఆగిపోయి. కుక్క అడ్డం వచ్చింది, బ్లడీ డాగ్ అన్నాను కోపంగా. రోడ్ అన్న తర్వాత మనుషులు, జంతువులు, వేరే వెహికల్స్ ఇలా ఏమైనా రావచ్చు నాయనా. కారు మీ బాబు సొంతం కానీ రోడ్డు కాదు అన్నాడు సతీష్ నా దగ్గర ఉండే చనుగుతో. కారు నాదే, నా పేరు మీదే రిజిస్టర్ అయింది అన్నాను. కారు నీదే, డబ్బులు మాత్రం మీ బాబువి. ముద్దుల కొడుకువి గనక గారాలు పోతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు. కానీ ఫ్రెండ్, కారు డ్రైవింగ్ని ఇప్పుడు నువ్వు ఈ రోడ్డు మీద జాగ్రత్తగా చేయగలిగితే రేపు నీ జీవిత రహదారిలో నీ బతుకు బండిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ నడపగలవు, ఎలాంటి యాక్సిడెంట్స్ కాకుండా. ఇది మా తాతయ్య నేను బైక్ నడిపేటప్పుడు నిత్యం నాకు చెప్పిన నీతిలే, లేకుంటే ఇలాంటివి మనకెలా తడతాయి కానీ అంటూ నవ్వి నేను సడన్గా కారాపటంతో మళ్ళీ ఏమైంది అన్నాడు సతీష్. మాటిమాటికి నీ సడన్ బ్రేక్లేంట్రా అంటూ. దాంతో రోడ్డు పక్కన నిల్చొని లిఫ్ట్ కోసం బొటన వేలును పైకెత్తి చూపిస్తున్న ఓ 25 ఏళ్ల వయసుండే అమ్మాయి వంక అటు చూడమన్నట్టు చూపుడు వేలు చూపించాను సతీష్ని ఉద్దేశించి. అప్పటి వరకు స్ట్రైట్గా కూర్చొని ఎదురుగా ఉన్న రోడ్డు వంక చూస్తున్న సతీష్ తల పక్కకు తిప్పి చూశాడు ఈసారి. పింక్ షర్ట్ సల్వార్లో పచ్చటి ఒంటి రంగుతో నాజూకుగా అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ, ఓ వాట్ యూ బ్యూటీ అన్నాడు. దగ్గర నుంచి ఆ అమ్మాయిని అప్పుడే చూసిన నేను నాకు తెలియకుండానే
షటప్ అన్నాను. ఏమైంది ఈరోజు నీకు అన్నట్టు ఆశ్చర్యంగా నా వంక చూశాడు సతీష్. ఎందుకంటే అది ఎప్పుడు అమ్మాయిల్ని చూడగానే ముందుగా నేను అనే డైలాగ్. ఆ అమ్మాయి డ్రైవింగ్ సీట్లో ఉన్న నా దగ్గరికి రావటం చూసి విండో గ్లాసు కిందికి దింపాను. ఎక్స్క్యూజ్ మీ సార్. తీయగా కోకిల కూసినట్టు ఉంది ఆమె స్వరం. ఆమె అందంగా ఉన్నా, ఆమె కంఠం బాగున్నా ఎందుకో ఆమెను చూడగానే నాలో ఎప్పటిలా ఏ అమ్మాయిని చూసినా కలిగేలాంటి వికారాలేమీ కలగకపోవటం నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆ అమ్మాయి నా దగ్గరగా రావటం చూసి ఎస్ అంటూ చెప్పమన్నట్టు చూశాను. సార్, ఐఎమ్ అవంతి. మా మదర్ని తీసుకుని సిటీ హాస్పిటల్కి వెళ్తుంటే నా స్కూటర్ స్కిడ్ అయి కింద పడిపోయింది. మా అమ్మకు దెబ్బలు తగిలాయి. అదిగో అక్కడ కూర్చుంది. కొంచెం హాస్పిటల్ వరకు మాకు లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్ అంది దీనంగా చూస్తూ. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో భయం తొంగి చూస్తోంది. షూర్ అంటూ నా కార్ డాష్బోర్డ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్సు, వాటర్ బాటిల్ తీసుకొని సతీష్ గెట్ డౌన్ అంటూ డోర్ తీసుకుని కిందికి వచ్చాను. రోడ్డుకి కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న రాతి బండ మీద కూర్చుని ఉంది ఆమె. ఆమె నుదుటి నుంచి రక్తం కారుతుంటే చీర కొంగు ఉన్న చేతితో దాన్ని అదిమి పట్టి ఆపే ప్రయత్నం చేస్తోంది. ఆమె పక్కనే స్కూటర్ ఆపి ఉంది. తెల్లగా బక్కపల్చగా ఉన్న ఆమెను చూడగానే అవంతికి తల్లి అందమే వచ్చిందని తెలిసిపోతోంది. వెంటనే నేను సతీష్ కలిసి ఆమె గాయం కడిగి అయోడిన్ వేసి తుడిచి బ్యాండేజ్ క్లాత్తో కట్టుకట్టాం. అవంతి అంది, రోడ్డు మీద ఆయిల్ ఉన్నట్టుంది, నేను చూసుకోలేరు. ఈ బండి ఇక్కడే వదిలేస్తాను లాక్ చేసి, తర్వాత వచ్చి తీసుకుంటాను అని. అవసరం లేదు మేడం, మా ఫ్రెండ్కి కీ ఇవ్వండి, వాడు మన వెనుక మనల్ని ఫాలో అవుతూ వస్తాడు అన్నాను నేను వాడితో సంప్రదించకుండానే. వాడు కొంచెం మొహం ఇబ్బందిగా పెట్టడం చూసి నవ్వుకున్నాను. సతీష్కి కీ ఇచ్చి అవంతి తల్లిని పట్టుకొని కారు దగ్గరికి నడిపించుకుంటూ వచ్చింది. నేను వెనక డోర్ తీయగానే ఇద్దరూ కూర్చున్నారు. నొప్పిగా ఉందా అమ్మా అని తల్లిని అడుగుతోంది అవంతి. నేను డ్రైవింగ్ చేస్తూనే అవంతితో మాట్లాడుతున్నాను. తను కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నానన్న బెరుకు, మొహమాటాలు ఇవేవీ లేకుండా చాలా ఫ్రీగా, స్పష్టంగా మాట్లాడుతోంది. చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు కారు ఆపకపోతే మా పరిస్థితి దారుణంగా ఉండేది. అమ్మ దెబ్బ చూడగానే చాలా కంగారు పడిపోయాను అంది అవంతి. నేషనల్ హైవే మీద ఇలా మీరిద్దరూ ఆడవాళ్ళు అంటూ ఆగిపోయాను. ఆ తర్వాత తను నన్ను సార్ సార్ అంటుండటం చూసి ఐఎమ్ హేమంత్ అన్నాను నన్ను నేను పరిచయం చేసుకుంటూ. హేమంత్ గారు, మా లైఫ్లో అమ్మకు నేను, నాకు అమ్మ, మేమిద్దరమేనండి, మాకెవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రాబ్లం అవుతోంది, ఆటోలకు క్యాబ్లకు బోలెడు డబ్బు ఖర్చు అవుతోంది అని లోన్ తీసుకుని ఈ స్కూటర్ కొనుక్కున్నాను. అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండదు, మాటిమాటికి చెకప్లకు తీసుకెళ్ళాలి అంది అవంతి. ఆ మాటల్ని బట్టి వాళ్ళు దిగువ మధ్య తరగతి కుటుంబమని, డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ బతుకుబండిని ఏడుస్తున్న వాళ్ళని అర్థమైంది నాకు. నేను అలా ఆలోచిస్తుండగా అవంతి తల్లి గొంతు విప్పింది. నాకు కూతురైనా కొడుకైనా ఈ అవంతే బాబు. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. కుటుంబం గడవటానికి డబ్బులు సంపాదించటం దగ్గర నుంచి నాకు ఇంటి పనుల్లో సహాయం చేయటం, నా మందులు మాకుల సంగతి చూడటం అన్నీ తనే అంది కూతుర్ని మెచ్చుకుంటూ. మా అమ్మ అలాగే అంటుంది. తన మాటలు నా మీద ప్రేమతో అన్నవే. నిజం చెప్పాలంటే తనే నా కోసం ఎక్కువ చేస్తుంది. జీవితంలో దగాపడ్డ మనిషి అయి ఉండి ఆ బాధను మొహం మీదికి రానివ్వదు, నేను బాధపడతానని అని అవంతి అంటుంటే ఆమె తల్లి, ఏయ్ అవన్నీ ఎందుకే,
కొత్త వాళ్ళ ముందు ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు నీకు. కాస్త ఆ కోపం తగ్గించుకోమంటే వినవు అంటూ మెల్లిగా వారించబోయింది. దాంతో తారాజువ్వలా లేచింది అవంతి. నాతో చెప్తున్నట్టు, ఇదిగో ఈ అతిసహనం శాంతగుణంతోనే మా అమ్మ తన జీవితంలో చాలా కోల్పోయింది హేమంత్ గారు. అదే అవతల వ్యక్తి అయిన ఆమె భర్తకు అలుసైపోయింది. కానీ మా అమ్మను ఇలా ఒంటరితనానికి, దిక్కులేనిదిగా బతకటానికి కారణమైన ఆయన ఎక్కడైనా కనపడితే నేను మాత్రం వదలను. ఆడదానిలోని ఈ మంచితనాన్నే అనాదిగా మగవాడు చేతకానితనంగా తీసుకొని ఆమెను కీలుబొమ్మని చేసి ఆడిస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజులు పోయాయని నువ్వు చెప్పలేకపోయినా నేను చెప్తాను. అవంతి మాటలతో పొగలు కక్కుతున్నట్టు అంది, తల్లి వంక చూస్తూ. ఇదిగో నీలోని ఈ కోపం, ఈ ఆవేశమే నన్ను భయపెడుతుంటాయి. ఆడపిల్లవు, ఇలా అయితే రేపు నీకు పెళ్ళెలా అవుతుంది అంటోంది ఆ పెద్దావిడ. పెళ్ళి అన్న మాట ఇంకోసారి నా దగ్గర తేకు. నేను పెళ్ళి చేసుకోను. జీవితాంతం నిన్ను చూసుకుంటూ నీ దగ్గరే ఉంటా. నువ్వు పెళ్లి చేసుకొని 25 ఏళ్ల నుంచి సుఖపడింది చాలు. నన్ను ఆ రొంపిలో నెట్టాలని చూడకు. గొంతు వరకు కూరుకుపోతాను నీ మొగుళ్ళంటి వాడే నాకు తగిలాడంటే. వాళ్ళిద్దరూ నన్ను మర్చిపోయి అలా మాట్లాడుకుంటుంటే ఏం చేయాలో అర్థం కాక, నాకు మాట్లాడే ఛాన్స్ లేక సైలెంట్ అయిపోయాను, నా డ్రైవింగ్ పని నేను చూసుకుంటూ. అది చూసిన అవంతి నొచ్చుకుంటూ, సారీ హేమంత్ గారు, మా అమ్మతో వాదనలో పడ్డానంటే పరిసరాలనే మర్చిపోతాను. మేము ఇంట్లో కూడా ఇలాగే వాదించుకుంటూ ఉంటాం. విషయం ఏమిటంటేనండి, ఓ పెద్ద మనిషి అందంగా ఉన్న మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గుడికి తీసుకెళ్ళి మెళ్ళ ఒక పసుపు తాడు కట్టి ఆ తర్వాత గర్భవతిని చేసి పత్తా లేకుండా పారిపోయాడు. ఇంట్లో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు ఈసడించటంతో ఓ దూరపు బంధువు పంచన చేరి 4 ఇళ్లలో వంట చేసుకుంటూ నన్ను పెంచి పెద్ద చేసింది మా అమ్మ. ఎవడికి కన్నదో ఈ పిల్లను అని ఇరుగు పొరుగు సూటిపోటీ మాటలన్నా అలా పడుతూనే బతుకును ఈడ్చుకుంటూ వస్తోంది. తనని వదిలేసి వెళ్ళిన ఆ పెద్ద మనిషి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని కానీ, తనకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయటానికి చట్టం అనేది ఒకటి ఉందని కానీ ఇవేవి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నేను బాహాటంగా ఒక ప్రకటన ఇచ్చి ఫేస్బుక్లలో వెతికి పట్టుకొని కలుగులో దాక్కున్న అతన్ని బయటకు తీసుకొస్తానని అన్నా నా మాట వినలేదు. అతను పెద్దింటి మనిషే, వాళ్ళతో పెట్టుకుంటే మనకే నష్టం. అసలే ఆడపిల్లవు, నా జీవితంలా నీ జీవితం పాడు కావటం నాకు ఇష్టం లేదు అంటూ నా చెయ్యి పట్టుకొని తన నెత్తిన పెట్టుకొని ఒట్లు పెట్టించుకుంది అంది అవంతి ఉక్రోషంతో. ఏమనాలో అర్థం కాక సో పిటి అన్నాను నేను. కారు సిటీలోకి ప్రవేశించటంతో ఎక్కడికి వెళ్దాం అని అడిగాను అవంతిని ఉద్దేశించి, రివర్ వ్యూలో చూస్తూ. సిటీ హాస్పిటల్కి, అమ్మను ఎప్పుడు అక్కడే చూపిస్తాను, నుదుటికి కట్టు కూడా అక్కడే కట్టించవచ్చు అంది అవంతి. సిటీ హాస్పిటల్ ముందు కారు ఆపాను. థ్యాంక్ యూ, చాలా హెల్ప్ చేశారు అంది అవంతి తల్లిని తీసుకొని కారు దిగాక. బహుశా ఇక నేను వెళ్ళిపోతానని అనుకుందేమో, అలా అంది. నేను కార్ పార్క్ చేసి ఆ తల్లి కూతుళ్ళ దగ్గరికి వచ్చాను. ఆశ్చర్యంగా నా వంక చూసింది అవంతి. కౌంటర్లో ఫీజు కట్టి టోకెన్ తీసుకొని తల్లి దగ్గరకు వచ్చింది. అప్పటికే నేను ఆ పెద్దావిడ పక్కన కూర్చొని చేతి మీద చెయ్యేసి, ఇప్పుడు నొప్పి ఎలా ఉందమ్మా? సిస్టర్కి చెప్పాను దెబ్బ తగిలిన విషయం. వచ్చి కట్టుకట్టి ఇంజెక్షన్ ఇస్తానంది. చిన్న దెబ్బేలేమ్మా, రక్తం వచ్చేసరికి కంగారు పడ్డట్టున్నారు మీరు మీ అమ్మాయి అన్నాను నేను ఓదార్పుగా. నాకు కాలిలో ముళ్ళు గుచ్చుకున్న పెద్ద హంగామా చేస్తుంది బాబు మా అవంతి.
కాస్త హడావుడి పిల్ల, కోపం ఆవేశం కాస్తంత ఎక్కువ అంది ఆవిడ చిరునవ్వుతో, కూతురి మీది ప్రేమ మాటల్లో వ్యక్తమవుతుండగా. మన ప్రవర్తనకు మాటలకు కారణం ఎప్పుడూ మన పరిస్థితులే కదమ్మా. మరి తన తల్లికి జరిగిన అన్యాయానికి తనకు కోపం రావటం సహజం కదా. ఏ బిడ్డ మాత్రం సహించగలదు? ప్రేమంటే అదే కదా మరి అన్నాను నేను. ఆ మాటలతో నువ్వు అలాగే అంటున్నావా అంటూ ఆమె నా బుగ్గల్ని చుబుకాన్ని తన చేతితో తడిమి ఆ చేతిని ముద్దు పెట్టుకుంది. ఏ తల్లి కన్న బిడ్డవో గాని నీ సంస్కారం చూస్తుంటే ముచ్చటేస్తోంది బాబు. అమ్మా అమ్మా అని పిలుస్తుంటే నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తోంది అంది ఆమె. ఆ మాటలకు నవ్వొచ్చింది నాకు. మీ కూతురే మీ కొడుకని ఇందాక అంటున్నారు కదా మీరు, అది చాలదా మీకు? అదృష్టవంతులు అవంతి లాంటి కూతుర్ని కన్నందుకు అన్నాను నేను. ఇంతలో అవంతి వచ్చింది. నా పక్క సీటు ఖాళీగా ఉండటంతో అక్కడ కూర్చుంది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి సెల్ ఫోన్ తీసింది. చకచకా బటన్లు నొక్కుతూ ఏవేవో అటూ ఇటూ స్ట్రోల్ చేసింది. తర్వాత సెల్ను నా చేతికి అందిస్తూ, ఈయన మా నాన్న అనటానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ఎప్పుడో మా అమ్మ నాన్న కలిసి తీయించుకున్న ఈ ఫోటో. హేమంత్ గారు, కనపడ్డ వాళ్ళనందరినీ మీకు ఈ వ్యక్తి తెలుసా అని అడుగుతున్నాను, మీరు చూడండి అంటూ నా చేతికి అందించింది. 4 వేళ్లతో ఫోన్ పట్టుకొని అందులోకి చూసి ఒక్కసారిగా అదిరిపడ్డాను నేను. 25 ఏళ్ల నాటి ఆ మనిషిని పోల్చుకోవటం నాకు కష్టమేమీ కాలేదు. అప్పటినుంచి చూస్తున్నాను గనుక. తెలుసా మీకు ఈ మనిషి అని అడిగింది అవంతి యథాలాపంగా అడిగినట్టు. తెలుసు అని నేను ఖచ్చితమైన స్వరంతో అనగానే ఒక్కసారిగా ఇటు అవంతి అటు వాళ్ళ అమ్మగారు ఇద్దరూ ఒకేసారి అదిరిపడ్డారు. తెలుసా ఎవరు అని అడిగింది అవంతి. మా నాన్న. ఏమాత్రం బెరుకు సంకోచం లేకుండా స్పష్టంగానే ఆ 2 మాటలు అన్నాను నేను. ఆశ్చర్యంతో అవంతి తెరిచిన నోరు తెరిచినట్టే అలాగే ఉండిపోయింది. ఆమె తల్లి మాత్రం వెంటనే నా వైపుకు తిరిగి నా ముఖంలోకి పరిశీలనగా చూస్తూ, నువ్వు ఉమామహేశ్వరరావు కొడుకువా అంది. ఆమె నా వంక ఎలా చూసిందో నేను అవంతి వంక అలాగే చూస్తూ, నువ్వు నా అక్కవా అనుకున్నాను మనసులోనే భావావేశంతో. శిలాప్రతిమల్లా మారిపోయిన వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అవంతితో ఏమీ అనలేక ఎడమవైపుకు తల తిప్పి, సారీ అమ్మా, ఇవన్నీ నాకేమీ తెలియదు. మా నాన్న వల్ల మీకు జరిగిన అన్యాయానికి ఏం బదులు చెప్పాలో నాకు నోట మాట రావటం లేదు. గడిచిన కాలాన్ని నేను వెనక్కి తెచ్చి మీ కోల్పోయిన జీవితాన్ని మీకు ఇవ్వలేను కానీ మా నాన్న తను చేసిన తప్పును ఇప్పటికైనా తాను తెలుసుకొని సరిదిద్దుకునేలా మాత్రం చేయగలను. ముందు ముందు ఇది ఇలాగే కొనసాగకుండా ఇక్కడితో ఆగిపోయేలా మాత్రం చేయగలను అన్నాను. ఒక చేత్తో ఆమె చెయ్యి, మరో చేత్తో అవంతి చెయ్యి నా చేతిలోకి తీసుకుంటూ. జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారులేండి. తప్పు చేసేది ఒకరు, ఆ తప్పుకు ఫలితాన్ని అనుభవించేది మరొకరు. ఆయన కొడుకైనందుకు మీకు తప్పటం లేదు ఈ మనోక్షోభ అంది అవంతి నా భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా నొక్కుతూ. తమ్ముడు అని ఆమె నోటితో అనకపోయినా ఆ భావాన్ని ఆమె స్పర్శలో గుర్తుపట్టాను నేను. అక్క అన్న నా మనసు పిలిచిన పిలుపును నా కళ్ళతో చూపుల సంకేతంగా ఆమెకు అందించాను నాకు తెలియకుండానే. ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. సతీష్ గొంతు ఖంగుమంది. ఎక్కడున్నావురా?
నాకు ఈ డొక్కు స్కూటర్ని తగిలించి నువ్వు కారులో హాయిగా తుర్రుమన్నావు. చస్తున్నాను ఇందాకటి నుంచి. దీన్ని నడుపుతుంటే గోదావరిలో లాంచి నడుపుతున్నట్టు ఉంది, డుక్కు డుక్కుమన్న శబ్దంతో అన్నాడు. ఆ మాటలు విని చిరునవ్వుతో షటప్, నోరు మూసుకొని ఆ బండి తీసుకొని నువ్వు సీదా మా ఇంటికెళ్ళు, మేము బయలుదేరుతున్నాం, అక్కడికే వస్తాం అన్నాను నేను. నా మాటలకు అక్కడ వాడు ఆశ్చర్యపోతున్నట్టు ఆ అనడం, ఇక్కడ అవంతి ఆమె తల్లి కూడా ఆశ్చర్యంతో తలమునకలవడం రెండు ఒకేసారి జరిగాయి. ముగ్గురం బయటికి వచ్చాం. నేను పార్కింగ్ ప్లేస్లో నుంచి కారు తీసి వాళ్ళ ముందుకు తేగానే ఈసారి అవంతి తల్లిని వెనక సీట్లో కూర్చోబెట్టి తను వచ్చి నా పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఆమె ఆ చర్య నన్ను ఉత్తేజితుణ్ణి చేసి భావోద్వేగానికి గురిచేసింది. నా వాళ్ళు అనేవాళ్ళు నాకు ఉన్నారన్న ఆలోచన బ్రతుకులో ఎంత భరోసా ఇస్తుందో కదా అనుకున్నాను. మా అమ్మ నాన్నలకు ఏకైక పుత్రుడిని, తోబుట్టువులెవరూ లేనివాడిని అయిన నేను హుషారుగా సిడీ ప్లేయర్ ఆన్ చేసి కార్ను రోడ్డు మీదికి మళ్లించాను. పొడవాటి తారు రోడ్డు మీద పరుగులు పెడుతోంది కారు. సీడీలో నుంచి ఓ బాటసారి ఇది జీవిత రహదారి, ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగని దారి ఇది, ఒకరికి స్వంతం కాదు ఇది, ఓ బాటసారి ఇది జీవిత రహదారి అన్న పాట వస్తోంది. ఇదండి జీవిత రహదారి కథ. విన్నారు కదా. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఆసక్తిగా నేను వినిపించిన ఈ కథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.